ఇంకా వచ్చేసి ఈవేళ మనకు సంపూర్ణ జీవన శైలి. ఈ సంపూర్ణ జీవన శైలి అనే ప్రోగ్రామ్ లో మనకు కుబేర ముద్ర ఈ కుబేర ముద్రను తెలుసుకుందాం ఈరోజు మనము. ఓకేనా? ఈ కుబేర ముద్రలో మనకు చేతులు రెండు చక్కగా శుభ్రం చేసుకొని గోర్లు లేకుండా ఉంటూ కనిపిస్తోందా అండి? ఓకే. చూడండి, ఈ ఉంగరపు వేలు, చిటికెన వేలు ఇలా క్లోజ్ చేసేసి మిగతా 3 వేలు అంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 కూడా ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవడం. రెండు తొడల మీద రెండు చేతులు. ఈ కుబేర ముద్ర వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఎక్కువ సైనస్ ప్రాబ్లం ఉంటుంది కదండి. ఈ సైనస్ ప్రాబ్లం అనేది హీట్ బాగా జనరేట్ అవుతుంది. సైనస్ ప్రాబ్లం అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. దీన్ని మనము మినిమం 20 మినిట్స్ అంటే పొద్దున్నే ఒక 20 మినిట్స్, మధ్యాహ్నం ఒక 20 మినిట్స్, మళ్ళీ సాయంకాలం ఒక 20 మినిట్స్ అలా పెట్టుకున్నాము అంటే చాలా చక్కగా. దీన్ని సూర్యముద్ర అని కూడా అంటారు అనమాట. ఈ ముద్ర వల్ల సైనస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చలికాలం కదా, వింటర్ స్టార్ట్ అవుతుంది, చాలా మందికి ఇబ్బంది ఉంటుంది అనమాట ఈ సైనస్ ప్రాబ్లం అనేది. దాని నుంచి బాగా హీట్ జనరేట్ అయ్యి చక్కగా ఆ సైనస్ అనేది తగ్గిపోతుంది అనమాట. తలనొప్పి వస్తుంది చాలా మందికి, ఆ తలనొప్పి కూడా బాగా తగ్గుతుంది అనమాట. ఇంకా స్ట్రెస్ అనేది కూడా, అంటే ఒత్తిడి, బాగా స్ట్రెస్ ఉంటుంది, అది కూడా మంచిగా తగ్గిపోతుంది. రక్తపోటు అంటే చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ బ్లడ్ ప్రెషర్ నుంచి, అది కూడా చాలా చక్కగా తగ్గిపోతుంది ఈ ముద్రను సాధన చేయడం వల్ల. ఓకేనా? ఇంకొకటి మనకు సంపూర్ణ జీవన శైలి అంటే మంచి ఆరోగ్యానికి పాటించవలసిన నియమాలు అనేది మనము పోయిన వారంలో మొదట్లో చెప్పుకున్నాం. ఈ వారం మొదట్లో ఏంటి అంటే మనం లేయడము ఏ టైంలో లేయాలి, అలాగే బ్రష్ చేసుకునేది ఎలా బ్రష్ చేసుకోవడం అంటే మనము పళ్ళ పొడి కానీ ఒక పుల్లతో కానీ చేసుకోవాలి అనేసి, పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఇవి మంచిది కాదు అనేసి. అలాగే ఆయిల్ పుల్లింగు, ఇంకా వ్యాయామము, అభ్యంగన స్నానము, తైలంతో అభ్యంగన స్నానము, అలాగే వస్త్రధారణ కానీ, తాగాల్సిన మంచినీళ్ళు, ఎన్ని నీళ్లు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత నిద్రపోవాలి, ఇవన్నీ కూడా మనము తాంబూల సేవనం ఇవన్నీ తెలుసుకున్నాం అప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మాట్లాడే విధానము ఎరుకతో ఉండాలి, ఎలా మితభాషణము, అలా అంటే మనం మాట్లాడే మాట కూడా అవతల వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, చాలా జాగ్రత్త. అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం అయితే. ఎందుకు అంటే ఆ మాటలతోనే ప్రతిదీ, మనకు ఏం జరిగినా కూడా ఈ మాటతోనే. ఆ మాటను అంత ఎరుకతో ఉండి మాట్లాడాలి. మనకు విశ్వాసాలు కూడా వచ్చినప్పుడు చెప్పారు కదా, ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి. అవతల నొప్పించగా తానవ్వక తప్పించుకు తిరుగువాడు అనేసి అంత జాగ్రత్తగా మాట్లాడాలండి మాట్లాడే విధానం. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే మైథునము అంటే ఏంటి అంటే సంభోగం. అంటే భార్యాభర్తలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా, మనసు అంత ప్రశాంతంగా ఉండాలి అంటే కూడా శారీరక సంబంధం కూడా అలాగే ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి అనేసి చెప్పారనమాట ఇక్కడ. అంటే ఏంటి అంటే జీవితంలో ఇది కూడా శారీరక సంబంధం కూడా ఒక భాగమే, ఇదే జీవితం కాదు కానీ ఇందులో కూడా మన జీవన విధానంలో ఇది కూడా ఒక భాగమే. దాన్ని కూడా అదే రకంగా అనుభవించాలి. అంతే దాంట్లో కూడా ఎంతో ఆధ్యాత్మిక ఉంది. అక్కడ మనకు కుదిరినంత ధ్యానము ఇంకెక్కడ కుదరదు. అక్కడ ధ్యానం కుదరకపోతే ఆ పని కూడా జరగదు. అంత అద్భుతంగా వివరించారండి. ధ్యానము అనేది కూడా అక్కడే తెలుస్తుంది. అయితే అప్పుడు అది ధ్యాన స్థితి అని మనకు తెలియదు. అందుకే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇలా కొత్తగా వివాహమైన వాళ్ళకు ముందు క్లాస్ చెప్పేది ఎందుకే అనమాట. అప్పుడు ఏమైతుంది అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మాకు అద్భుతమైన సంతానం కలగాలి, ఆ పరమాత్ముడు మా గర్భంలో జన్మించాలి అని అలా మనం అనుకుంటూ చక్కగా
ఆ స్థితిని పొందితే, ఆ సంకల్పం అలా చేసుకుంటే కూడా గ్రేట్ మాస్టర్స్ అనేవాళ్ళు కాచుకొని ఉంటారు మన గర్భంలోకి రావడానికి. అలాంటి స్థితిని మనం అంత పవిత్రంగా భావించాలి. ఎరుకతో ఉండాలి అక్కడ కూడా. అలా అయిపోయింది. కానీ జీవితంలో మళ్ళా సంతానం అదంతా అయిపోతుంది. అట్లని ఇంకా వదిలిపెట్టడము అంత ఏం లేదు అనేది ఏం లేదు. ఇక్కడ మనకు ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్ లో ఏం చెప్పారు అంటే, ఈ ఆధ్యాత్మికత అనేది తీసుకుంటూనే అలాగే సంసారాన్ని వదిలిపెట్టండి అని ఎక్కడా చెప్పలేదండి. సంసారము చేస్తూనే ఆధ్యాత్మికత అంటే, ఇప్పుడు నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, ఎక్కడో పోయి అడవుల్లో పోయి చేస్తే ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోతే దాని యొక్క రిజల్ట్, దాన్ని నువ్వు సామాన్య జనాల్లోకి వచ్చి ఆ రిజల్ట్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా. అదే ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నావు, స్వాధ్యాయం చేస్తున్నావు, సజ్జన సాంగత్యం చేస్తున్నావు, అప్పుడే కదా జనాల్లో ఉంటేనే కదా తెలుస్తుంది ఎలా బతుకుతున్నావు, పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తావు, భర్తతో ఒక భార్య ఎలా బిహేవ్ చేస్తుంది, భార్యతో భర్త ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ తెలియాలి అంటే ధ్యానం చేస్తూ సంసారంలో ఉంటూనే ఆ నిర్యాణం అనమాట. అంటే ఇవన్నీ నువ్వు చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతున్నావా లేదా. కాబట్టి సంసారము ఉండాలి అండి. అలాగే ఆ అంటి ముట్టనట్టు అది కూడా ఉంటుంది. ఇక్కడ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, ఆధ్యాత్మికత ఉండాలి, సంసారము ఉండాలి, రెండూ ఉండాలన్నమాట. కాబట్టి ఇందులో ఆ భాగం కూడా సంభోగము అనే అనే పాయింట్ కూడా చాలా అంటే అద్భుతమైనది, చాలా పవిత్రమైనది అని వివరించడం జరిగింది అనమాట. ఇంకొకటి ఈ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన సూత్రాలు ఇంకేం చెప్పారంటే సమాజ సేవ. ఈ సమాజ సేవ అనేది కూడా మనం చేయాల్సిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ మన సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనకేదైనా బాధ వచ్చింది అంటే భగవంతుడా అని అనుకుంటూ ఉంటాం, మాకు ఈ సమస్య వచ్చింది, ఇది ఎలా పోతుంది. అట్లా మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో బాధలతో ఉంటారు. అలాంటి వాళ్లకు సేవ చేయడం, ఆకలితో ఉంటారు. మనం ఇప్పుడు ఒక ఉపవాసం ఉన్నాము అంటే ఆ ఉపవాసం మనం తినని ఆహారం ఒక్కరోజు, ఆ ఆహారాన్ని ఇంకోరికి పంచి పెట్టచ్చు. ఈరోజు ఉపవాసం ఉన్నాము, ఈ ఆహారం ఉంది, దీన్ని వండి ఒక నలుగురికి పెట్టామనుకోండి, అది కూడా చాలా అద్భుతం. ఆకలితో ఉన్న వాళ్ళకు ఏదో అవసరానికి దొరుకుతుంది తింటామని అలా కాదు, ఖచ్చితంగా అతనికి ఆ ఆహారం కానే కావాలి అనే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు పెడితే వాళ్ళు అంటారు, ఈ రోజు నాకు ఆహారం పుట్టలేదు, ఉత్త కడుపుతో పడుకోవాలనుకున్నాము, దేవునిలాగా వచ్చి నువ్వు మాకు ఆహారం పెట్టావమ్మా, చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తారు. అంటే వాళ్ళు ఇంకా ఏం దొరకలేదు, రోజు పస్తు పడుకోవాలనుకుంటారు, ఇంకా అంతే మా పరిస్థితిని. అలాంటి వాళ్ళకు మనం అంత అన్నం పెట్టామనుకోండి, వాళ్ళు అంటారు నువ్వే భగవంతుడు, మనలోనే భగవంతుడు కనిపించేస్తాడు. అప్పుడు అంత అద్భుతమైన విషయం కూడా. ఎవరైనా విద్యార్థులు పూర్గా ఉంటారు, వాళ్లకు చదువుకోవడానికి కొంచెం అవకాశం కల్పించడము, అట్లా అలాంటి సమాజ సేవలు కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. ఇంకేం చెప్పారంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రేమతో పలకరించడము ఎంతో ఇబ్బంది. వాళ్ళకి ఏంటంటే మీరు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు వాళ్ళు. అలా కాకుండా వాళ్ళకు మనం మంచిగా మాట్లాడిస్తూ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు చూపిస్తూ వాళ్ళకు ఒక మంచి మార్గం, ఇప్పుడు ధ్యానం చేసుకోండి, ఇలా ఉండండి, మీరు ఆరోగ్యంగా అయిపోతారు, మీరు బాగుంటారు, మీకు ఏం కాలేదు, అట్లా చెప్పామనుకో మనము, అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు ఎప్పుడు ఇంకా అదే ఆలోచనలతోనే ఉంటారు, నాకు బాగలేదు బాగలేదు అనేసి. దాని నుంచి బయటపడగలుగుతారు మనం చెప్పే ఆ మంచి మాటలతో, ఆ పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు అన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ ఏం చెప్పారంటే మదర్ తెరీసా చెప్పినట్టు, ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్నా. చూడండి ఎలా ఉందో, మనము ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్నా అనే సూక్తి మర్చిపోకండి. భారతీయులైనందుకు గర్వించండి. ఎంతో గొప్ప సంస్కృతి, వారసత్వము, ఆచారము, వ్యవహారాలను నిలయమైన భారతదేశము ఎన్నో ప్రకృతి వనరులకు నిలయము. వాటిని సద్వినియోగం చేసుకొని ఈ దేశం యొక్క ఔన్నత్యానికి, అభివృద్ధికి తోడ్పడండి. మన కోసం మనము బ్రతకడం కాదు, ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధికి తోడ్పడండి.
సమాజంలోని ప్రతి వ్యక్తి ఆనందంగా, ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా ఉండేటట్లు కృషి చేయండి. రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, దొంగతనాలను, లంచగొడ్డితనాన్ని ప్రోత్సహించకండి. వాతావరణ కాలుష్యాన్ని పెంచకండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందు ఆవరణలో చెట్లు నాటండి. మీ పుట్టినరోజుకు నలుగురికి మొక్కలను పంచండి. చాక్లెట్స్ కాదండి, కేకులు కాదు. 4 చెట్లు పెంచండి, అందరికీ పంచండి. అలాగే మీ ఇంట్లో ఊడ్చిన చెత్తను ఇతరుల మనం ఊడ్చాం తీసి పక్కింటిలో పడేయొద్దండి. తీసుకుపోయి డస్ట్‌బిన్‌లోనే పడేయండి. అలాగే ఈ డ్రైనేజీ కాలువల్లో చెక్క ముక్కలు గాని, ఎముకలు గాని, వెంట్రుకలు గాని, ఇటుకలు ఇలాంటివి వేసి దాన్ని పాడు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకండి. ఎక్కడ పడితే అక్కడ యూరిను మలమూత్ర విసర్జన చేయకండి. వాహనాలను అతి వేగంగా నడపకండి. నిద్రమత్తులో వాహనాలను నడపకండి. హెల్మెట్ ధరించండి. సీట్ బెల్ట్ వాడండి. మద్యం తాగి వాహనాలను నడపకండి. గోడల పైన ఉమ్ము వేయకండి. అలాగే ఎలక్షన్స్ సందర్భంగా ఇతరుల గోడలపై నినాదాలు రాయకండి. అసూయ, ద్వేషాలు, కులమత భేదాలు లేకుండా సమానత్వం పాటించండి. ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే ఆరోగ్యము అనేది ఆటోమేటిక్గానే వస్తుందండి. మనం చెప్పిన ఈ నియమాలన్నీ చక్కగా పాటిస్తే మనకు సంపూర్ణ ఆరోగ్యము అనేది మంచిగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ మనము ఎరుకతో ఉండాలి. ఏం మాట్లాడినా ఎరుకతో ఉండాలి. ఏ పని చేసినా కూడా ఎరుకతో ఉండాలి. అలా ఎరుకతో ఉంటే చక్కగా మనకు ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మన పరిసరాలు బాగున్నాయి అనుకోండి, పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ లేకపోతే అలర్జీ ఉండదు. అలర్జీ లేకపోతే అన్నీ బాగుంటాయి కదా. అలర్జీ ఉందనుకోండి, పొద్దున్న లేచినప్పటి నుంచి, నిద్ర లేచినప్పటి నుంచి తుమ్మడం, ఇంకా తుమ్ముతోనే మొదలైపోతుంది అనమాట. అలా కాబట్టి పొల్యూషన్ అనేది లేకుండా హాయిగా ప్రశాంతంగా చెట్లు చుట్టూ ఉంటూ మంచి వాతావరణంలో ఉన్నాము అంటే మనకు చక్కగా ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తాము? పొద్దున్నే లేయడము చేస్తాము, అలాగే చక్కగా ప్రాణాయామాలు చేస్తాము, కొంచెం సేపు శరీర వ్యాయామము చేస్తాము, అలాగే మెడిటేషన్ చేసుకుంటున్నాము, ఆహార నియమాలు పాటిస్తున్నామండి. జ్యూసులు కానీ, ఒక పూట ఉడికించని ఆహారం, 3 పూట్ల ఉడికిన ఆహారమే కాకుండా ఒక పూటన్న ఉడికించని ఆహారం తీసుకోవడం, మంచిగా జొన్నలు కానీ, రాగులు కానీ, సద్దలు అట్లా ఏమంటే అరికెలు ఇలాంటి సార్ చెప్పినటువంటి ఆహారంలో కొంచెమన్నా పాటిస్తూ ఉంటాం కదా. పూర్తి అవే కాకుండా, తెల్లని అన్నాలే కాకుండా 5 తెల్లని పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్పారు సార్ చక్కగా రవీంద్ర గారు. అలా అన్ని ప్రతిదీ కూడా ఏదో ఒకటైతే ఎరుకతో ఉండి చేస్తూ ఉంటాం కదా. అలా ఎరుకతో ఉండి చేస్తున్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. తలనొప్పి ఉన్న వాళ్ళకి తలనొప్పి తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. షుగర్ ఉందా, షుగర్ లెవెల్స్ కూడా చక్కగా నార్మల్కి వచ్చేస్తాయి. కోపం ఉందా, కోపం తగ్గిపోతుంది. మాట మీద మంచిగా శ్రద్ధ వస్తుంది. ఎలాంటి మాట మాట్లాడాలి, ఎలాంటి మాట మాట్లాడకూడదు వస్తుందా, ఎరుక ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పిల్లలు అల్లరి చేసినప్పుడు ఓపిక ఉండదు. భర్త ఒక మాట అన్నాడు అనుకో, నన్నే అన్నాడు ఇప్పుడు ఏం ఉండదు అంటే అనుకోని ఏమైతుంది కదా. అట్లా అన్ని ఎరుకతో ఉండి ఆలోచిస్తూ ఉంటాము. కోపం ఉండదు, హాయిగా ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటాము. అన్ని ధ్యానం నుంచి మన ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయి. అంతా ఆనందంగా ఉంటుంది. అదే అనమాట ఈరోజు సమగ్ర జీవన శైలి. ఓకేనా మాస్టర్స్?